భారీ వర్షాలు వరదల వల్ల ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ప్రధానంగా విజయవాడ నగరాన్ని బుడమేరు ముంచెత్తడంతో సగం నగరం మునిగిపోయింది. ఇప్పుడిప్పుడే ఆ విపత్తు నుంచి ప్రజలు బయటపడుతున్నారు. ప్రభుత్వాన్ని ఆదుకోవడానికి అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు ముఖ్యమంత్రుల సహాయ నిధులకు విరాళాలు ప్రకటిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. అయితే ఈ వరదలు ప్రభుత్వ సృష్టి అని, కృత్రిమ వరదలు అని, దీనికి ప్రభుత్వమే కారణమంటూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఆరోపించిన విషయం తెలిసిందే. కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవాల్సింది పోయి అర్థం పర్థం లేని ఆరోపణలతో వరదల్ని ప్రభుత్వ సృష్టి అనడం కంటే హాస్యాస్పదం ఉందా అంటూ హిందూపురం ఎమ్మెల్యే కథానాయకుడు నందమూరి బాలకృష్ణ మండిపడ్డారు. వరదలపై లేనిపోని రచ్చ చేశారని, అలా రచ్చ చేయడం కూడా సబబు కాదని, ప్రజల్ని ఆదుకోవాలన్న విషయాన్ని వారు మర్చిపోయారని, వారి పేర్లు ఎత్తడం, వారి గురించి మాట్లాడడం కూడా అనవసరమన్నారు. వరదలపై అనవసరమైన రచ్చ చేయొద్దంటూ గట్టిగా మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించిన విరాళాల చెక్కులను అందించేందుకు ఆయన విజయవాడ వచ్చారు. బాలయ్యతో పాటు యువ నటులు సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్సేన్ కూడా ఉన్నారు. ఇక ముఖ్యమంత్రి సహాయ నిధికి సిద్ధూ జొన్నలగడ్డ 15 లక్షలు, విశ్వక్సేన్ 5 లక్షలు ప్రకటించారు. విరాళాలివ్వడానికి ఇటువంటి యువ నటులు ముందుకు రావడం ఎంతో సంతోషమంటూ వారిని బాలయ్య కొనియాడారు. గతంలో విపత్తులు సంభవించినప్పుడు రాష్ట్ర ప్రజల కోసం ఎన్టీఆర్ జోలి పట్టిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. బాలయ్య, సిద్ధు, విశ్వక్తో పాటు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు, ప్రభాస్, చిరంజీవి, అనన్య నాగల్ల లాంటి నటులు అంతా తమ విరాళాలు ప్రకటించారు. ఆపదలో ఉన్న రాష్ట్రానికి తమ వంతుగా చేయూతనందిస్తామన్నారు.